ఒకప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి ఫోటోలు తీసుకునేవారు. ఇప్పుడు ఫోటోలు తీసుకోవడానికే పెళ్లి చేస్తారు. ఒక ఫాదర్ కూతురు పెళ్లి అనేటప్పటికి ఎంత ఖర్చు అయినా పర్లేదు, తగ్గేదే లేదు అంటే. పంతులు ఉన్నా లేకపోయినా ఫోటోగ్రాఫర్ లేకపోతే కనుక ఒక స్టెప్ కూడా ముందుకు వేయట్లేదు. మంత్రాలు తప్ప మిగతా అన్ని మా ఫోటోగ్రాఫర్లు చేయగలరు. మీరు తీసుకున్న బిగ్గెస్ట్ అమౌంట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ఆ డబ్బులు ఏం చేస్తారని అడుగుతూ వెళ్ళాలి. మీరు వర్క్ లో ఉన్నప్పుడు ఫన్నీ థింగ్స్ ఏముంటాయి? పెళ్లి కొడుకు పెళ్లి ఆపేసి నా ఇది కట్టమంటావా, కాలు కట్టమంటావా అని అడుగుతుంటాడు. పంతులు ఏమో మా వైపు ఇలా చూస్తూ ఉంటాడు. ప్రీ వెడ్డింగ్ కి మన గోదావరిలో గోవా తీసుకెళ్లి పిక్నిక్ లో ఫోటోషూట్ చేయమని చెప్పి అడిగారు. వీడియో ప్లే చేయాలా అర్థం కాని పొజిషన్ మాట. ఇప్పుడు ఫోటోస్ క్యాండిడేట్ రావడానికి చాలా కష్టపడి ప్లాన్ చేసుకునే క్యాండిడేట్ కింద యాక్ట్ చేస్తారు. కంటెంట్ క్రియేటర్స్ ని పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. నేను కూడా వెడ్డింగ్ కి ఫోటోగ్రాఫర్ 1,00,000 రూపాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, 10 లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంత డిఫరెన్స్ వస్తుంది? 10 లక్షలు ఫోటో దిగడానికి మాత్రం ఇవ్వట్లేదు. ఒక పంతులు రాసినట్టు మీకు స్కెడ్యూల్ రాసి పెడతారు. హెల్దీ చేసుకుంటే మంచి ఫోటోస్ వస్తాయండి అని ఫ్యాషన్ డిజైనర్ వచ్చారు. వాళ్ళ టైం కి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కి దే ఆర్ చార్జింగ్. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది. నేను చేసిన ఫస్ట్ వెడ్డింగ్ 1.5 lakh 2014-15 లో పెరుగుతూ ఈరోజు 10 లక్షలకి వెళ్ళింది. అది వర్త్ ద మెమరీస్ అంటారు. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అంటేనే మెమరీస్. అసలు ఈ హై పేయింగ్ క్లయింట్స్ ని మీరు ఎక్కడ పట్టుకుంటారు? మనల్ని ఎత్తుకుంటూ క్లయింటే వస్తాడు. ఇప్పుడు రీసెంట్ గా ఏ వచ్చి ప్రాంప్ట్ ఇస్తే నీకు ఈ ఫోటో జనరేట్ చేసేస్తుంది. ఫోటోగ్రాఫర్స్ జాబ్ రిస్క్ లో లేదా? ప్రాంప్ట్ ఫిక్స్ చేయగలవు కానీ ఒక ప్లేస్ కి అయితే వెళ్ళలేవు కదా. అదే ఒక ఫోటోగ్రాఫర్ తీసాడు అనుకో, 10 సంవత్సరాల ముందు నేను ఎలా ఉన్నానని, నేను ఈ ప్లేస్ కి వెళ్ళాను, దానికి ఒక స్టోరీ ఉంటుంది. ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అసలు డబ్బులు ఎలా వస్తాయండి? కాంపిటీషన్ జరుగుతుంది. సో ఆ కాంపిటీషన్స్ అప్లై చేస్తే స్టోరీ ఛానల్స్ లో కానీ ఆపర్చునిటీ నువ్వు ఇమాజిన్ చేసుకోలేవు వాళ్ళ పే అంత ఉంటుంది. ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ ఈ పర్సన్ మన క్యాస్ట్ నుంచా కాదా అన్నది చూసుకుని చూస్ చేసుకుంటున్నారు. కంపేర్లీ నేను బాగా తీస్తాను తెలిసినా కూడా రిలీజియస్ ఫీలింగ్ లో కొన్ని వెడ్డింగ్స్ పోయాయి. ఇంకొన్ని రోజుల్లో మారచ్చేమో మనోడే అనుకున్న ఫీలింగ్ వస్తుంది. స్కిల్ ఉన్న ఫోటోగ్రాఫర్ ఎప్పుడు కూడా ఒక కంపెనీ ఓనర్ అవ్వకపోవచ్చు, మేనేజ్మెంట్ స్కిల్స్ లేకపోతే. 6 hours వెడ్డింగ్ కి ₹1,00,000 చార్జ్ చేసే ఫోటోగ్రాఫర్స్ ఫ్రీలాన్సర్స్. ఫోటోగ్రఫీకి అయితే డౌన్ఫాల్. అసలు సమస్య ఫోటోగ్రాఫర్స్ కి వైట్ కాలర్ జాబ్ రెస్పెక్ట్ ఇంకా రాలేదు వెస్టర్న్ కంట్రీస్ లాగా. నేను ఫోటోగ్రాఫర్స్ తో సెల్ఫీలు తీసుకునే కూడా ఉన్నారు. ఫోటోగ్రాఫర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమి? 2 బ్యాగ్లు ఎట్టుకొని తెల్లవారుజామున 24 గంటల నుంచి నిద్ర లేక వెళ్ళి యాక్సిడెంట్లు అయ్యి చనిపోవడం. మారేడుమిల్లి షూట్ లో డీప్ ఫారెస్ట్ లో లంచ్ టైం అయింది. బ్రో మా పరిస్థితి ఏంటి అని చెప్పి పెళ్లి కొడుకుని అడిగితే మీరేం ప్లాన్ చేసుకోలేదా ఆ ఫారెస్ట్ లో? అరే మనం ఫుడ్ కొనుక్కోలేక క్లయింట్ నుంచి ఆ డిగ్నిటీ గానీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆయన ఇవాళ మాత్రం క్లియర్ కట్ గా ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఏం నడుస్తుంది అన్న దాని గురించి ఓపెన్ గా మాట్లాడు. నాకు ఫోటోగ్రఫీ అంటే ప్యాషన్, బట్ దాన్ని ప్రొఫెషనల్ లో కన్వర్ట్ చేసుకోలేకపోయాను. మీరు ఫోటోగ్రఫీలోకి యాక్సిడెంటల్ గా ఫోటోగ్రఫర్ అయ్యారా లేదంటే బై చాయిస్ ప్లాన్ చేసుకుని వచ్చారా? చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ ఇష్టం. ఇట్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. కానీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ మాత్రం యాక్సిడెంటల్ గానే అయ్యా. వెడ్డింగ్ కాకుండా ఇంకేమవుదాం అనుకున్నారు? ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ గానీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గానీ అవుతాం. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవ్వాలన్నా కొద్దిగా ఎక్స్పెన్సివ్ థింగ్. అంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కి మంచి గేర్ కావాలి. ఇట్ కాస్ట్ ఆఫ్ లాక్స్ మాట, మోర్ దెన్ 10 lakhs అబౌవ్ గేర్ కావాల్సి వస్తుంది. అదే ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ మంచి స్టూడియో కావాలి, లైటింగ్ సెటప్ కావాలి, అండ్ ఇక్కడ కూడా మంచి గేర్ కావాలి. బట్ ఆ టైంలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఒక మంచి ప్రైమ్ లెన్స్ అండ్ ఒక మంచి బాడీ ఉంటే చాలు. అట్ ద టైమ్ 5D కెనాన్ 5D ఉంటే సరిపోతుంది అన్న దానిలో యాక్సిడెంటల్ గా ఏదో ఫోటోగ్రఫీ కదా చేసేది, మన ఫ్యాషన్ లోనే ఉన్నాం కదా అని చెప్పి అందరికి వెళ్ళామన్నమాట. ఇది ఏ ఇయర్ లో? 2014. ఒకప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి ఫోటోలు తీసుకునేవారు, ఇప్పుడు ఫోటోలు తీసుకోవడానికే పెళ్లి చేసుకుంటారు. అంటే మనం అనుకుంటున్నాం అంతే, ఇప్పుడు అలా ఉందండి. బట్ ఎప్పటి నుంచో అలాగే ఉంది, ఫస్ట్ నుంచి అలాగే ఉంది. ఫోటోల కోసమే పెళ్లి హడావుడిగా చేసుకుంటారు. ఆంధ్ర సైడ్ ఎక్కువ వెడ్డింగ్స్ జరుగుతాయి, లాట్స్ ఆఫ్ స్కోప్. అంటే ప్రీమియం వెడ్డింగ్స్ కానీ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ కానీ జరుగుతుంటాయి. ఎక్కువ ఖర్చు పెడతారు. ఎగ్జాక్ట్లీ చాలా ఖర్చు పెడతారు, ఎక్కువ కాదు. అంటే ఒక ఫాదర్ తన ఆస్తిలో సగం తీసి ఖర్చు పెట్టే అంత ఇంట్రెస్ట్ తన బిజినెస్ లో రాదు, ఒక ఇల్లు కట్టడానికి కాదు. దాని కూతురు పెళ్ళి అనేటప్పటికి మొత్తం ఎంత ఖర్చు అయినా పర్లేదు, తగ్గేదే లేదంటే. సో ఆ స్కోప్ ఉంది కాబట్టి మన సైడ్ ఫోటోగ్రఫీ కూడా డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. నాట్ నౌ, ఇంకో 5 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు. చేసేవాళ్ళు కూడా పెరిగిపోతున్నారు కదా. మీ స్టోరీ చెప్పారు. అంతకు ముందు ఫోటోగ్రాఫర్ అవ్వాలి అంటే, లేదా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవ్వాలంటే ఒక ఎక్స్ థింగ్స్ ఉండాలి, లేదా ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అవ్వాలంటే ఒక వై థింగ్స్ ఉండాలి. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అవ్వడానికి ఒక మంచి లెన్స్, ఒక మంచి కెమెరా ఉంది. ఇప్పుడు ఆ ఈక్వేషన్స్ చేంజ్ అయిపోయి ఇప్పుడు ఆ కెమెరా లెన్స్ కూడా అవసరం లేదు. నీ దగ్గర ప్రాజెక్ట్ అంటూ వస్తే ఫస్ట్ రెంట్కి తీసుకున్నా సరే నువ్వు చేయడానికి రెడీ అవుతావు. అంటే రెంట్ తీసుకుంటావా, ఓన్ గేర్ ఉన్నాను కాదు తేజ. 10 years ముందుకి ఇప్పటికి నీకు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫోటోగ్రఫీ అయిపోయింది. ఇప్పుడు నువ్వు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేయాలంటే నీ దగ్గర చాలా పెద్ద ఎక్విప్మెంట్ ఉండాలి.
ఒక సినిమా తీయడానికి ఏ ఎక్విప్మెంట్ కావాలో ఆ ఎక్విప్మెంట్ ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ దగ్గర ఉండాలి. అసలు ఎందుకు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది? నేను చేసిన ఫస్ట్ వెడ్డింగ్ 1.5 lakh. Hmm. సో ఇది బ్యాక్ ఇన్ 2014. 2014-15 లో తర్వాత వెడ్డింగ్ వచ్చేటప్పటికి ఆ క్లయింట్ రెఫరెన్స్ ఇచ్చిన వెడ్డింగ్ చూసి దీనికన్నా బాగుండాలి, దీనికన్నా బాగా చేయాలి అని అంటే ఆయన బడ్జెట్ 2 lakhs పెరిగింది. ఆ తర్వాత వచ్చిన క్లయింట్ ఇంకా బాగుండాలి, ఇంకా దూరం వెళ్దాం, ఇంకా మంచిగా తీద్దాం ఫొటోస్ అనేటప్పటికి అది 3 lakhs అయింది. సో అది అలా పెరిగితే రోజు 10 లక్షలకి వెళ్ళింది. 10 లక్షలు ఫోటోగ్రఫీ మీద ఖర్చు పెడుతున్నారు. మామూలుగా 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షల వరకు కూడా వెడ్డింగ్ ఫోటోగ్రఫీస్ తీసుకుంటున్నారు. అది వర్త్ ద మెమరీస్ అంటారు. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అంటేనే మెమరీస్. ఇప్పుడు ఈ 30 లక్షలు, 50 లక్షలు, 40 లక్షలు లేదా 10 లక్షలు క్లయింట్లు చూసుకున్నా అసలు ఈ హై పేయింగ్ క్లయింట్స్ ని మీరు ఎక్కడ పట్టుకుంటారు? ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఉంది. బట్ ఎక్స్పెన్సివ్ వెడ్డింగ్స్ కానీ ప్రీమియం బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ మాత్రం రిఫరెన్స్ నుంచే వస్తాయి. వీళ్ళు చేశారు కాబట్టి మనకు కూడా బాగా చేస్తారు. అంటే ఆన్లైన్ బిజినెస్ లో వచ్చేటప్పటికి నెగోషియేషన్స్ ఎక్కువ జరుగుతాయి. బట్ రిఫరల్ బిజినెస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా క్లయింటే మన బ్రాండ్ అంబాసిడర్ కదా. మార్కెట్ లో ఒక వెడ్డింగ్ కి ఫోటోగ్రాఫర్ ₹1,00,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు, 10 లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంత డిఫరెన్స్ వస్తుంది? ఒక పంతులు రాసినట్టు మీకు స్కెడ్యూల్ రాసి పెడతారు. హల్దీ చేసుకుంటే మంచి ఫొటోస్ వస్తాయని రాస్తారు. ఒక ఫ్యాషన్ డిజైనర్ లాగా సార్ మీరు డార్క్ గా ఉంటే ఈ కలర్ డ్రెస్ వేసుకోండి, మీరు ఫేర్ గా ఉంటే ఈ కలర్ డ్రెస్ వేసుకోండి, ఫ్యాషన్ డిజైనర్ వర్క్ చేస్తారు. ఈ డెకర్ బాగుంటే బాగుంటుందని ఒక ఈవెంట్ ప్లానర్ లాగా బిహేవ్ చేస్తాడు. కానీ 10 లక్షలు తీసుకుంటున్న ఓన్లీ ఫోటోలు తీయడానికి మాత్రమే కాదు. సో వాళ్ళు మీకు అంటూ చేసే సర్వీసెస్ కానీ, వాళ్ళు మీకు కేటాయించే టైం కానీ, సో వెడ్డింగ్ నెల ముందు నుంచి వెడ్డింగ్ అయిపోయిన 2 months మీకు డెలివరీ ఇచ్చే టైం వరకు ఆ ఫోటోగ్రాఫర్ మీతో పాటు మీ డెలివరీస్ మీద వర్క్ చేయడం కోసం డబ్బులు చార్జ్ చేస్తుంది. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు తీసుకున్న బిగ్గెస్ట్ అమౌంట్ 12 lakhs. 12 lakhs. అది వెడ్డింగ్ ప్యాకేజ్ మొత్తం మొత్తానికి ఓన్లీ ఫోటోగ్రఫీకి ఓన్లీ ఫోటోగ్రఫీకి 12 లక్షలు. 12 lakhs. ఇది ఇంకా పెరుగుతూ వెళ్ళిపోద్ది కదా. ఖచ్చితంగా ఇంకా ఆగదు. ఒక వెడ్డింగ్ అంటే ఫోటోగ్రఫీతోనే స్టార్ట్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. నీకు కళ్యాణ మండపం కన్నా ముందు ఫోటోగ్రాఫర్ నే అడగాలన్నమాట. బుక్ చేసుకుంటున్నారు. బుక్ చేసుకోవాలి. పంతులు ఉన్నా లేకపోయినా ఫోటోగ్రాఫర్ లేకపోతే కనుక ఒక స్టెప్ కూడా ముందుకు వేయట్లేదు. మా సీనియర్ ఫోటోగ్రాఫర్స్, ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. నీకు పంతులు లేకపోయినా కూడా ఆయన దగ్గర ఉండి మొత్తం ఏమేం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అన్ని చెప్పేస్తారు. మంత్రం తప్ప మిగతా అన్ని మా ఫోటోగ్రాఫర్లు చేయగలం. ఆ ఎక్స్పీరియన్స్ లో ప్రాసెస్ ఏంటి, స్టెప్ టు స్టెప్ తర్వాత ఏం వస్తుంది అని మొత్తం అర్థమైపోయింది. మరి చూస్తాం కదా హండ్రెడ్స్ ఆఫ్ వెడ్డింగ్స్. ఒకవేళ పొరపాటున పంతులు గారు ఎవరైనా కొత్తగా తప్పు చేసినా మర్చిపోయినా సరే కొత్త పంతులు వచ్చినప్పుడు కూడా మా వాళ్ళు కొద్దిగా ఏమండి ఈ హ్యాండ్ కాదు ఆ హ్యాండ్ తో చేయించండి ఇలాగా చెప్తా ఉంటుంది. ఫోటోగ్రాఫర్స్ జనరల్ గా ఇంత మార్కెట్ లో ఈ ఫేమ్ బిల్డ్ అయింది, దే ఆర్ మేకింగ్ గుడ్ మనీ ఆల్సో, చాలా డబ్బులు బాగానే సంపాదిస్తున్నారు. బట్ స్టిల్ అయినా మార్కెట్ లో ఫోటోగ్రాఫర్స్ కి వైట్ కాలర్ జాబ్ రెస్పెక్ట్ ఇంకా రాలేదు వెస్టర్న్ కంట్రీస్ లాగా. చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. చాలా అంటే ఈ రోజుకి సెలబ్రిటీస్ లాగా ఫోటోగ్రాఫర్ కూడా సెలబ్రిటీ లా ఫీల్ అయ్యే వాళ్ళు, ఫోటోగ్రాఫర్ తో సెల్ఫీ తీసుకునే జనం కూడా ఉన్నారు. కానీ నేను చిన్న యాక్సెప్ట్ ఏం చేస్తానంటే కొన్ని ప్లేసెస్ లో లైక్ మన టౌన్స్ లో కానీ విలేజెస్ లో కానీ ఇంకొద్దిగా అది రావాలి. బిఫోర్ 2090s లో ఫోటోగ్రాఫర్స్ కి ఎడ్యుకేషన్ చాలా తక్కువ, అంటే ఫోటోగ్రఫీ కోర్సెస్ చేసే వాళ్ళు చాలా తక్కువ. బట్ రైట్ నౌ ఎవ్రీ ఫోటోగ్రఫర్ ఇస్ మాక్సిమం ఇంజనీర్ ఆర్ గ్రాడ్యుయేట్. సో ఆ ప్రొఫెషనాలిటీ అన్నది ఆటోమేటిక్ గా ఫోటోగ్రాఫర్స్ లో ఉంది. సో ఇన్ అప్కమింగ్ డేస్ ఆ ట్రెండ్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఫోటోగ్రఫీ యాజ్ ఎ ప్రొఫెషన్ తీసుకుంటున్న వాళ్ళకి ఇప్పుడు రీసెంట్ గా వచ్చి ఈ ప్రాంప్ట్ ఇస్తే నీకు ఈ ఫోటో జనరేట్ చేసి ఇస్తుంది. ఫోటోగ్రాఫర్స్ ఎక్కడ జాబ్ రిస్క్ లో లేదా? డెఫినెట్ గా అయితే ఏ ఫోటోగ్రాఫర్ రీప్లేస్ చేయలేదు. ఎందుకంటే ఏలో ప్రాంప్ట్ ఇచ్చి అందంగా కనపడగలరు, కానీ ఒక బ్యాక్ స్టోరీ తీసుకురాలేదు. అదే ఒక ఫోటోగ్రాఫర్ తీసాడనుకో, అరే 10 సంవత్సరాల ముందు నేను ఇలా ఉన్నానని, నేను ఈ ప్లేస్కి వెళ్ళాను, దానికి ఒక స్టోరీ ఉంటుంది. సో నువ్వు ఒక తిరుపతిలో ఉన్నట్టు, ప్యారిస్ లో ఉన్నట్టు ప్రాంప్ట్ ఇచ్చి చేయగలవు, కానీ నువ్వు ఆ ప్లేస్కి అయితే వెళ్ళలేవు కదా. సో అది ఉండాలి అని అంటే ఎవరికైనా తీసి ఉండాలి. సో ఫోటోగ్రాఫరే కాకపోయినా కూడా ఏదో కెమెరా నుంచి తీసి ఉండాలి. సో ఫోటోగ్రాఫర్ ఆ ఇబ్బంది అయితే ఉండదు. వీళ్ళ జాబ్స్ అయితే రిస్క్ లో లేదు, అస్సలు సమస్య లేదు. వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి అయితే ఛాన్స్ ఇవ్వదు. ఎడిటర్స్ కి ఏమన్నా స్కోప్
తగ్గే స్కోప్ ఉంటుంది. ఎందుకంటే వర్క్ ఈజీ అవ్వడం వల్ల హాఫ్ ఆఫ్ ది వర్క్ తగ్గుతుంది. కానీ ఫోటోగ్రాఫర్స్ మాత్రం ఇప్పుడు యాక్చువల్లీ అంతకుముందు ప్రీమియర్ ప్రో, డావిన్సీ రిజాల్వ్ ఎడిటర్స్ కన్నా క్యాప్ కట్ చాలా ఈజీ అయిపోయింది. ఇట్స్ డిఫరెంట్ థింగ్, కంప్లీట్ డిఫరెంట్. కంప్లీట్ డిఫరెంట్ థింగ్. ఏంటంటే ప్రొఫెషనల్ గా చేసే వర్క్స్ కి ఏ జనరేటెడ్ యాప్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ వీ హెల్ప్ యూ ఇన్ మంచి క్వాలిటీ ఇవ్వడం కోసం డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఏ. సో వచ్చే ఫోటోగ్రాఫర్లు కానీ ఎడిటర్లు కానీ దాన్ని యూజ్ చేసుకుంటే వాళ్ళ కెరియర్ ఇంకా ఏ రిస్క్ లేకుండా ముందుకు సాగుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ ని చూస్ చేసుకుంటున్నప్పుడు ఈ ఫోటోగ్రాఫర్ బాగా ఫోటోలు తీస్తాడా లేదా అనే దానికన్నా కొంతమంది ఫస్ట్ ప్రియారిటీలో ఈ పర్సన్ మన క్యాస్ట్ నుంచా కాదా అన్నది చూసుకుని చూస్ చేసుకుంటున్నారు. క్యాస్ట్ లో ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ రిలీజియస్ గా ఎక్స్పీరియన్స్ చేశాను నిజంగా. నేను నాకన్నా బాగా తీయనోడు అంటే లైక్ తను తీయడం కాదు కానీ కంపేర్లీ నేను బాగా తీస్తానని తెలిసినా కూడా మనోడు అన్న ఫీలింగ్ తో అలా వెడ్డింగ్స్ వాళ్ళకి ఇచ్చారు. చాలా జరిగింది. ఫస్ట్ పెళ్ళి అంటేనే పెద్ద హంగామా హడావుడిగా ఉంటుంది. మీరు వర్క్ లో ఉన్నప్పుడు ఫన్నీ థింగ్స్ ఏముంటాయి? పెళ్లి కొడుకు పెళ్లి ఆపేసి అన్న బుద్ధి పెట్టమంటావా, తాళి కట్టమంటావా అని అడుగుతూ ఉంటాడు. అటువంటి పంతులు ఏమో మా వైపు ఇలా చూస్తూ ఉంటాడు. బ్రో రెడీ రెడీ అని చెప్పి ఇంకా కస్టమర్లు చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ చేస్తూ ఉంటారు ఈవెంట్ లో. అది వాళ్ళు పట్టించుకోరు కానీ ఫోటోగ్రాఫర్ గా మేము చూస్తూ ఉంటాం కదా, అవి చూస్తున్నప్పుడు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఒక వెడ్డింగ్ కి ఒక ఫోటోగ్రాఫర్ వెళ్ళి పెళ్లి కూతురు చెల్లిని లేపలేదు. ఈ పెళ్లి అయిన డెలివరీ ఇచ్చే టైం లోపల లవ్ చేసేసుకొని జంప్ అయిపోయినారు. ఈ ఫొటోస్ డెలివరీ ఇచ్చేలోపు వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఒక ప్రీ వెడ్డింగ్ కి మన గోదావరి అంటే మెట్రోపాలిటిక్ సిటీ అలాంటి కాదు, గోదావరి గోవా తీసుకెళ్ళి బిక్రీలో ఫోటోషూట్ చేయమని చెప్పి అడిగారు. ఎక్స్పెక్ట్ చేయలేదు మరి మేము అక్కడికి వెళ్ళే వరకు. ప్రైవేట్ షూట్ అంటారనుకున్నాం కానీ ఎంత ప్రైవేట్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అది పోస్ట్ చేయాలా, వీడియో ప్లే చేయాలా, అర్థం కాని పొజిషన్ అన్నమాట. అదే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ పిచ్చి ఏ పొజిషన్ కి వెళ్ళిపోయిందంటే ఆ రోడ్డు మీద సరైన డ్రెస్ లేకుండా బురదల్లో చేస్తున్న ఫొటోస్ ఉన్నాయి. అవేంటో వైరల్ అవ్వడం కోసం అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. అంటే ఫోటోగ్రాఫర్ రిక్వైర్మెంట్ తో పాటు క్లయింట్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. మా ఫోటోషూట్ ఎలా చెయ్యండి, అలా చెయ్యండి, అలా కావాలి అని చెప్పేసి. ఇంకా చేతికి కొబ్బరి షూట్ దొరికితే పోతే ఏం చేస్తుంది, మా ఫోటోగ్రాఫర్లు కూడా క్లయింట్ దొరికాడు వాడతాం అని చెప్పి ఉంటుంటారు. అవి వైరల్ అవుతుంది. అంతే. దానివల్ల మీకు వస్తుందా పేరు? మంచి పేరుతో చెడ్డ పేరు కూడా అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటుంది. ఒక 10 years బ్యాక్ నుంచి క్యాండిడ్ ఫోటోగ్రఫీ అనేది హాట్ టాపిక్. ఒకప్పుడు క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటే ఒక ఈవెంట్ జరుగుతుంటే క్యాండిడ్ కి ఎవరికి తెలియకుండా లేదంటే క్యాప్చర్ చేయడం అనేది నాకు తెలుసు. ఇప్పుడు ఫొటోస్ క్యాండిడ్ గా రావడానికి చాలా కష్టపడి ప్లాన్ చేసుకుని క్యాండిడ్ కింద యాక్ట్ చేస్తున్నారు. కంపోజిషన్ స్టేజ్ అంటే డిఫరెంట్ ఉన్నది. క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటే నువ్వు అన్నట్టు ఒకప్పుడు ఎవరికి తెలియకుండా పక్క నుంచి ఆ మూమెంట్స్ ని క్యాప్చర్ చేయడం క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటారు. ఇప్పుడు దాన్ని కంపోజిషన్స్ చేస్తున్నారు అనమాట. అంటే ఆర్టిఫిషియల్ గా మీరు చెయ్యండి అని చెప్పేసి. అంటే మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తప్పట్లేదు. క్లయింట్ అడుగుతున్నాడు, నవ్వు రాకపోయినా పక్కన ఏదో కులి జోకేసి నవ్వుతా ఉంటారు. మనం కంటెంట్ చేస్తుంది పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. మేము కూడా అది మంచి కంటెంట్ రాసామంటే నవ్వు మంచి. ఫోటోగ్రాఫర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమిటి? మా వాళ్ళు బైక్ మీద వెళ్ళే వాళ్ళు చూసామనుకో, 2 బ్యాగ్ నెట్టుకొని తెల్లవారుజామున 24 గంటల నుంచి నిద్ర లేక వెళ్ళి యాక్సిడెంట్లు అయ్యి చనిపోవడం, ఆ కిట్లు పాడైపోవడం, అలాంటి ఇన్సిడెంట్. డేటా మెమరీ కార్డ్స్ కానీ హార్డ్ డిస్క్ కరెక్ట్ అయిపోయి కస్టమర్లు వచ్చి ఇంటికి వచ్చి కొట్టడం, లేదు వీడికి ఆ భయంతో వీడి ఊరు వేసి పారిపోవడం. ఫోటోగ్రఫీ తీసిన ఫొటోస్ ఏదైతే ఉన్నాయో పోతాయి. ఇంకా ఫోటోగ్రఫీలోకి వస్తున్నాం, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అవుదాం అనుకున్నామంటే నాకు టైం ఫుడ్ ఉండదు. కస్టమర్ ఆ టైం ఫుడ్ పెట్టచ్చు పెట్టకపోవచ్చు. మనం మన ఈవెంట్ అయ్యే టైంకి క్యాటరింగ్ వాళ్ళు కూడా సర్దుకొని ప్లాన్ చేస్తారు. ఇంకా ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే మారేడుమిల్లి మిల్క్ షూట్ లో ఉన్నాం, డీప్ ఫారెస్ట్ లో. లంచ్ టైం అయింది. కస్టమర్ క్యారేజ్ ఓపెన్ చేసుకొని వాళ్ళు లంచ్ ప్రిపేర్ అయ్యారు. బ్రో మా పరిస్థితి ఏంటి అని చెప్పి పెళ్లి కొడుకుని అడిగితే, మీరేం ప్లాన్ చేసుకోలేదా అని అడిగాడు. ఆ ఫారెస్ట్ లో అంటే అక్కడి నుంచి మేము పొట్టికి వెళ్ళడానికి కూడా 2 hours పడుతుంది బయటకు వెళ్ళాలి. సో మీరేం ప్లాన్ చేసుకోలేదు అనేటప్పటికి, అరే మనం ఫుడ్ కొనుక్కోలేకో
ఒక 100 రూపీస్ పెట్టో 1000 రూపీస్ పెట్టో మనం ఫుడ్ కొనుక్కోలేక వి ఎక్స్పెక్ట్ చిన్న హాస్పిటాలిటీ కానీ ఆ డిగ్నిటీ క్లయింట్ నుంచి ఆ డిగ్నిటీ కానీ ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నమాట. సో అలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇంకొంతమంది కస్టమర్లు మన కోసం మేము ఈవెంట్కి వెళ్ళినప్పుడు నోవోటెల్లో రూమ్ తీసుకుని వాళ్ళ ఫ్రెండ్ కన్నా ఎక్కువ ఫస్ట్ రేట్ ఇచ్చిన కస్టమర్ కూడా ఉంటారు. వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు ఇలా ఉన్నారు. ఎందుకు బయట కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, ఇంట్లో కూడా ఆయన ఫోటోగ్రాఫర్ బయట బొమ్మలో కూర్చొని మాట్లాడేసి వెళ్ళిపోవాలి. ఇంకా స్టిల్ ఇంకా 2025 ఇప్పుడు ఫోటోగ్రఫీ అంటే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అయిపోయింది. ఎందుకు ఇంకా వెడ్డింగ్స్ చేయకపోతే ఫోటోగ్రఫర్ సస్టైన్ అవ్వలేడు? ఎక్కువ స్కోప్ ఉన్నది వెడ్డింగ్స్ లో, అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ వెడ్డింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ మండపాలు కూడా ఎక్కువ కడుతున్నారు, ఎక్కువ మంది పాపులేషన్ పెరగడం వల్ల ఎక్కువ స్కోప్ ఉంది. సో ఆ రెవెన్యూ అన్నది జనరేట్ అవుతుంది వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో మాత్రం. సో ఎక్కువ జనరేట్ అవడం వల్ల ఫోటోగ్రఫర్స్ ఫోర్స్ఫుల్లీ ఇంకా ఫోటోగ్రఫీ చూస్ చేసుకున్నప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వైపే చూస్తున్నారు అనమాట. సో అందుకని ఎవ్రీవన్ ఆర్ గోయింగ్ ఇన్ టు వెడ్డింగ్స్. వెడ్డింగ్ చేయకపోతే సస్టైన్ అవ్వలేడు ఫోటోగ్రఫర్. ఎగ్జాక్ట్లీ. ఎక్కువ బల్క్ లో మాట్లాడు. మరి మిగతా అట్లా అంత స్కోప్ లేదు కదా తేజ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్ కి అసలు డబ్బులు ఎలా వస్తాయండి? ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అనుకో, తనకి వెడ్డింగ్స్ లేకపోయినా బర్త్డేస్ అను హాఫ్ సారీస్ అను సమ్ అదర్ ఈవెంట్స్ ఏదో జరుగుతుంటాయి. స్కోప్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ కి కంటిన్యూస్ గా కాంపిటీషన్స్ జరుగుతుంటాయి. మోర్ దెన్ ఎనీ అదర్ కేటగిరీ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఓన్లీ వైల్డ్ లైఫ్ కేటగిరీ మీద కాంపిటీషన్స్ జరుగుతుంటాయి. సో కాంపిటీషన్స్ అప్లై చేస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ కాంపిటీషన్ ఎక్కితే నేషనల్ జియోగ్రఫీ కానీ డిస్కవరీ ఛానల్స్ లో కానీ ఆపర్చునిటీస్ వస్తాయి. ఒక్కసారి ఆపర్చునిటీ వచ్చిందంటే లైఫ్ టైం సెటిల్మెంట్. నువ్వు ఇమాజిన్ చేసుకోవాలి వాళ్ళ పే ఎంత ఉంటుందని. సో దే ఫైట్ ఫర్ టార్గెట్ ఆఫ్ ఛానల్స్. ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీస్ అవన్నీ ఇంకా నథింగ్ అప్ దాని మీద కంపేర్ చేస్తాం. వన్స్ యూ వెంట్ ఇంకా అసలు సక్సెస్ అయ్యామంటే ఇంకా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ మించిన పే వేరే ఫోటోగ్రఫీ రాదు. లైఫ్ లో ది వర్స్ట్ డౌన్ ఫాల్ చూసాను అన్నది ఏమైనా ఉందా? చిన్న సార్లు మనతో పాటు ఉన్న మన దగ్గర వర్క్ నేర్చుకున్న ఫోటోగ్రాఫర్స్ లైక్ మనం ఇచ్చిన కోట్ కన్నా క్లయింట్ కి 50% డౌన్ లో కోట్ చేయడం అలాంటివి చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే మనం పోయి మనమే తవ్వుకున్నామా ఏంటి ఇది వర్క్ నేర్పించాలి. వాళ్ళ వాళ్ళ ఎథికల్ ప్రాక్టీస్ ఇంకా నడుస్తూ ఉంటాయి కదా ఇప్పుడు కూడా. జరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం కూడా తగ్గం కదా తేజ. సో మనం అప్గ్రేడ్ అవుతాం, కొత్త టెక్నాలజీస్ తీసుకొస్తాం, మన స్కేల్ మనం పెంచుకుంటాం. సో మన గ్రోత్ ఎప్పుడు డౌన్ ఫాల్ అవ్వదు. ఫోటోగ్రాఫర్ లైఫ్ ఎప్పుడు మ్యాక్స్ టు మ్యాక్స్ డౌన్ ఫాల్ అవ్వదు. ఇప్పుడు తను పైకి వెళ్తూనే ఉంటాడు, అప్గ్రేడ్ అవుతూనే ఉంటాడు. ఒక 2 లక్షల రూపాయలు చేతిలో కస్టమర్ చేస్తాడు, కనబడుతుంది. ఆండ్రాయిడ్ ఐఫోన్ 17 Pro Max కనిపిస్తుంది ఇంకో చేతిలో. ఫోటోగ్రఫీకి పే అవ్వడు, ఎడిటర్ పే అవ్వడు. సో కస్టమర్ దగ్గర రిమార్క్ వస్తుంది, లేట్ డెలివరీ. సో కస్టమర్ రిఫరెన్స్ ఇవ్వడు. సో డౌన్ ఫాల్ అక్కడనే స్టార్ట్ అవుతుంది. ఆ వెడ్డింగ్ తోనే ఆ ఫోటోగ్రఫీ వెళ్ళిపోవచ్చు మంచి. సో బిజినెస్ చేసే ఫోటోగ్రాఫర్ డిఫరెంట్, ప్యాషనేట్ ఫోటోగ్రాఫర్ డిఫరెంట్. సో మేనేజ్మెంట్ అండ్ ఒక ఎంటర్ప్రెనర్ లాగా బిజినెస్ చేయాలి. వెడ్డింగ్ కంపెనీ ఉంది అంటే, ఫోటోగ్రఫీ కంపెనీ ఉందంటే మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి, క్లయింట్ ని హ్యాండిల్ చేయడం తెలిసి ఉండాలి. డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు, మనం కాల్ చేస్తే తలగేస్తారు, తలగేస్తే కాల్ చేస్తారు. సో వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుని రావడం ఇట్స్ ఎ డిఫరెంట్ టాస్క్. సో నువ్వు మంచి ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు కానీ మంచి మేనేజర్ అవ్వలేదు. స్కిల్డ్ ఫోటోగ్రాఫర్ ఒక ఎంప్లాయ్ అవ్వచ్చు, కానీ స్కిల్ ఉన్న ఫోటోగ్రాఫర్ ఎప్పుడు కూడా ఒక కంపెనీ ఓనర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మేనేజ్మెంట్ స్కిల్స్ లేకపోతే. నువ్వు డిమాండ్ చేస్తావు కదా నీకు, అంటే లైక్ నువ్వు ఖచ్చితంగా కంపెనీ పెట్టాలని రూల్ ఏం లేదు. ఫ్రీలాన్సర్లు 10,000 నుంచి 25,000 ₹1,00,000 ఒక వెడ్డింగ్ కి, ఒక 6 hours వెడ్డింగ్ కి ₹1,00,000 చార్జ్ చేసే ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, ఫ్రీలాన్సర్స్. సో వాళ్ళకి కూడా మేనేజ్మెంట్ స్కిల్స్ రావాలి. వాళ్ళకి మేనేజ్మెంట్ స్కిల్స్ తో పని లేదు, క్లయింట్ తో పని లేదు, మంచిగా ఫోటోస్ చేసేస్తారు. సో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడతారు హెడ్ఏక్స్ అని. సో ఫోటోగ్రాఫర్ కి ఇంకా హెడ్ఏక్స్ అక్కర్లేదు, తను మంచిగా ఫోటోస్ తీసి మంచి డెలివరబుల్ ఇస్తే కంపెనీకి పేరు వస్తుంది, కంపెనీ నీకు మంచి వర్క్స్ ఇస్తుంది, నంబర్ ఆఫ్ వర్క్స్ ఇస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఆల్మోస్ట్ ఒక 10 years ఈ ఫీల్డ్ లో మునిగి తేలేరు. నెక్స్ట్ ప్లాన్స్ ఏముంటుంది? ఫోటోగ్రఫీ కంపెనీ పాన్ ఇండియా చేయాలి, బాహుబలిలో పాన్ ఇండియా మన ఫోటోగ్రఫీ కంపెనీ కూడా వెళ్ళాలి. అంటే ఈ ట్రైనింగ్స్ లోకి దీంట్లోకి వచ్చే ప్లాన్ ఏం లేదు. ట్రైనింగ్ సెషన్స్ జరుగుతుంటాయి, లైక్ అంటే కాలేజ్ ట్రైనింగ్స్ ఉంటాయి, ఫ్రీ ట్రైనింగ్స్ జరుగుతాయి, కంపెనీ ట్రైనింగ్స్. అట్ ద సేమ్ టైం మనం కూడా వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సో వర్క్ షాప్ కండక్ట్ చేసి
మనం ఏదోటి ఫోటోగ్రాఫర్స్ కి చెయ్యాలి అన్న ఫీలింగ్ తో అంటే ఇలా కాకుండా ఫుల్ ప్లెజ్డ్ గా అకాడమీ పెట్టే థాట్ ఏం లేదు. తెలియదు, లైఫ్ మీద చేంజ్ ఇప్పుడు ప్లాన్స్ లేవు కానీ రావచ్చేమో. ఫోటోగ్రఫీ చాలా ఇచ్చింది కదా మీకు, కొంచెం ఖచ్చితంగా రిటర్న్ బ్యాక్ ఇవ్వాలి కదా. నెక్స్ట్ జనరేషన్ కి. నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా ఇస్తుంది. అంటే లైక్ అంటే సర్వీస్ ఎలా ఇద్దామని ఉంది, అది అకాడమీయా లేదంటే నాట్ ఎట్ ప్లాన్, బట్ పక్కా ఏదో ఇస్తాం అందరికి. అందరికి పేషెన్స్ తగ్గిపోయింది ఫుల్ లెంత్ వీడియోస్ చూడడానికి, అందుకనే షార్ట్ చేశాను. బట్ చాలా క్రిస్పీగా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకున్నాం. ఫోటోగ్రఫీలో కూడా వీడియో 5 గంటలు ఉండేది, తర్వాత దాన్ని ఫుల్ లెంత్ వీడియో డివిడీలు చేసి ఇచ్చేవారు 1, 2, 3 పార్ట్లు. వీడియోస్ ఉండేది గంటలు. తర్వాత అది ఇలాగా హైలైట్స్ అని చెప్పి ఒక 10 minutes, 15 minutes, 20 minutes అని హైలైట్స్ అని వచ్చాయి. ఆ తర్వాత అన్ని ట్రైలర్స్ అండ్ వెడ్డింగ్ ట్రైలర్స్ అని చెప్పి 3 minutes, 4 minutes, 5 minutes వచ్చి ఇప్పుడు క్లయింట్ కి ఆ 4-5 minutes కూడా చూసి ఓపిక లేక నాకు రీల్ ఇవ్వండి చాలా అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ కలుద్దాం అయితే. ఖచ్చితంగా నాకు అప్పుడు థ్యాంక్ యూ.